కామారెడ్డిలో ఈ సభ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వేదిక మీద ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య సార్ కావచ్చు, చిరంజీవులు రిటైర్డ్ కలెక్టర్ గారు కావచ్చు, విశారదన్ మహారాజ్ గారు కావచ్చు, బాలరాజు గౌడ్ కావచ్చు పెద్దలు, అట్లాగే విజయభాస్కర్ గౌడ్ కావచ్చు, ఇంకా దుర్గేష్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. అటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నుండే బీసీ డిక్లరేషన్ను ఏదైతే డిక్లేర్ చేసి ఎన్నికలకు వచ్చింది, బీసీలు సంబరపడే వాళ్ళు సంబరపడ్డరు, నమ్మిన వాళ్ళు నమ్మినరు. ఆ పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరాలో ప్రయోజనం చేకూరింది. తర్వాత కాలం గడిచిన కొద్దీ వాళ్ళు కొద్ది రోజులు మర్చిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చెప్తున్నప్పుడు ఏదైతే సత్యనారాయణ దేవుడిని మర్చిపోయిన తర్వాత దేవుడు మాయం చేస్తాడు, మళ్ళీ పూజ ఎట్లా అయితే వస్తుందో అట్లాగే మళ్ళీ బీసీ రిజర్వేషన్లు అనే అంశం కాంగ్రెస్ పార్టీకి ఒక ఏడాది తర్వాత గుర్తొచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీ వరకు తీసుకుపోయింది. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం. అప్పుడు మన దృష్టి అంతా కూడా బీసీ సంఘాల వైపు మళ్ళీంది. సార్ మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే బీసీ సంఘాల గురించి మాట్లాడదు. అటు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మరి వాళ్ళ సఖ్యత ఉందా, మిత్రత్వం ఉందా, ఎట్లా ఉందో కానీ సంబరపడ్డరు, అట్లాగే హర్షం వ్యక్తం చేసినారు. పాలాభిషేకాలు కూడా జరిగిపోయినాయి. చరిత్రలో ఇది చాలా గొప్ప అంకం కావచ్చు. తర్వాత రిజర్వేషన్ల అంశం అనేటువంటిది కోర్టులో విగిపోయింది. తర్వాత బంద్ అనేటువంటిది నిర్వహించినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలిపినాయి. ఇందులో ఓడిపోయింది బీసీలు మాత్రమే, గెలిచింది ఆ 3 రాజకీయ పార్టీలు ఇంకా కొన్ని పార్టీలు. అక్కడే మొదలైంది ఈ ఉద్యమం అనుకుంటున్నాను నేనైతే. బీసీ సంఘాలు ప్రశ్నించలేని పక్షంలో, బీసీ సంఘాలు ఈ తప్పును తప్పుగా ఎత్తుచూపని సందర్భంలోనే జస్టిస్ ఈశ్వరయ్య గారు వివేదించారు కాబట్టి ఈ నాయకత్వం జట్టుకట్టి కామారెడ్డి వైపు ఇక్కడి వరకు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ గడ్డలోను బీసీ డిక్లరేషన్ ఏ ధైర్యంతో ఇచ్చినావు, 9వ షెడ్యూల్లో పెట్టకుండా నువ్వు రిజర్వేషన్ అనేటువంటిది నిలబడుతుందా? బీసీ సమాజానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగడానికే ఈ వేదిక ఏదైతే ఉందో ఇక్కడ నిర్వహించబడుతుందని చెప్తా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినామని మీదికి పైకి చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న క్రమంలో రిజర్వేషన్ సర్దుబాటు కోసం బీసీ రిజర్వేషన్ తగ్గించినాడు బీసీ నాయకత్వం ఎటుపోయిందని అడుగుతా ఉన్నా. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఒక చిన్న మెలిక పెట్టి ఈ బిల్లుకు మేము మద్దతు ఇవ్వం, ఈ బిల్లు కనుక ఇట్లా ఉంటే మద్దతు ఇస్తాం, కానీ బంధుకు మద్దతు ఇస్తాం. నువ్వు ఎవరు రాబాయి మద్దతు ఇవ్వడానికి? అంటే ఈ 3 రాజకీయ పార్టీలు దొంగ పార్టీలే. అది ఈ సభ చెప్పాలి, ఈ ఉద్యమం చెప్పాలి. ఉద్యమంలో ఏ పార్టీ జెండా ఉండకూడదు, ఏ పార్టీని భుజాన్ని ఎత్తుకోవడానికి బీసీలు సిద్ధంగా ఉండకూడదు. ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి పెద్దలు మాట్లాడతారు కాబట్టి 2-3 విషయాలు చెప్తాను. ఏంటంటే బీసీ రిజర్వేషన్లు వచ్చేది కాదు, పోయేది కాదు. 42% ఆడు ఒప్పుకోడు, ఢిల్లీలో వీడు పంపడు. ఈ ఉద్యమానికి ఎందుకు పోవాలి, మీటింగ్కి ఎందుకు పోవాలని ఊర్లలో ఉన్న వాళ్ళు బహుశా అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ విశారదన్ మహారాజ్ గారి వీడియోలు చూడండి, సరిపోతుంది. ఏం చేయాలో అని చెప్తాడు, ఎట్లా సురుకులు పెట్టాలో చెప్తాడు. అట్లాగే రిజర్వేషన్లతో మేము చదువుకున్నోళ్ళమా, ఉద్యోగాలు చేసేవాళ్ళమా, ఈ రిజర్వేషన్లతో మాకేం వచ్చేది ఉందని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు నేను చదువుకొని ఒక పీజీ చేసి ఒక బీఎడ్ చేసి ఒక జర్నలిస్ట్గా నాకున్న జ్ఞానంతో ఈ ఒక దశలో ఒక స్టేజ్లోకి వచ్చినానంటే దాని వెనుక భారత రాజ్యాంగం ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయని చెప్తా ఉన్నా. ఇప్పుడున్నటువంటి బీసీల్లో ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో మిగతా పొజిషన్లో ఉన్న వాళ్ళకు మీ రిజర్వేషన్ల వల్లే మీరు ఈ పొజిషన్లో ఉన్నారని గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. లేకపోతే మీకు ఇక్కడ దాకా వచ్చేది కాదు, మీకు ఏ ఒక చిన్న సీటు ఏ ఉద్యోగం దొరికేది కాదని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో మన విశారదన్ మహారాజ్ గారు కామారెడ్డిలో R&B గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు అడిగినారు, ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు బాగా జరిగినట్టు గుర్తున్నాయి, ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయని అడిగినారు. నేను 2 విషయాలు సార్కి దృష్టికి తీసుకెళ్ళినా. సార్, ఈ ప్రాంతంలో మాకు నీటి సదుపాయాలు లేవు, నాగరికతలు నది ఒడ్డునే నిర్మించబడతాయి కాబట్టి ఇది చాలా మెట్ట ప్రాంతం. 2 నిమిషాలు ముగిస్తాను, ఇది చాలా ఇంపార్టెంటే. ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి, బీసీలలో ఎస్సీ ఎస్టీలకు భూములు లేవు కాబట్టి, నీళ్లు లేని వాళ్ళు బోర్లు వేసి అప్పుల పాలై ఆ తర్వాత ఆ భూమిని పెళ్లిళ్ళ కోసం చదువుల కోసం అమ్ముకొని దుబాయ్ లాంటి దేశాలకు పోయారు. అక్కడ సౌకర్యం లేక తిరిగి వచ్చిన తర్వాత చాలామంది ఆటో కార్మికులుగా ఉన్న వాళ్ళు బీసీ ఎస్టీలో ఉంటారు సార్, అక్కడే ఆత్మహత్యలు జరిగినాయని నేను కొంచెం వివరించిన, మీకు షార్ట్కట్లో చెప్పిన కాబట్టి.
అంటే ఈ రిజర్వేషన్లనే ఈ కులాలకు చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈ రిజర్వేషన్ల ద్వారా మీ పిల్లలకు ఉద్యోగం పొందితేనే మీ కుటుంబాలు, మీ జాతి బాగుపడుతుంది, మార్పు సాధ్యమవుతుంది. ఈ ఉద్యోగాలు కనుక రాని పక్షంలో మీ భూమి మీ చేతుల్లో లేదు, మీకు వేరే వ్యాపారాలు మీ చేతిలోకి రావు, మీరు ఎలాంటి పనులు చేయలేరు. కాబట్టి మీరు జొమాటోలో మీ పిల్లల్ని చేర్పించడమో, లేకపోతే పట్టణంలో ఉండేటువంటి ఫ్యాక్టరీలో కార్మికులుగా చేర్పిస్తూ చాలా బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ సాధించుకొని తీరడం అనేది అనివార్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టు బట్టుపల్లి నరేష్ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం.